ఇక ఎప్పుడు చూడు ప్రతి దాంట్లో మనకు ఒక మాట వినబడుతుంటుంది, సర్వే సర్వే సర్వే. ఇక ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల తర్వాత ఎవరు గెలుస్తారు, ఎవరు పోతారు, ఎవరు ఉంటారు, ఎవరు బిత్తారు, ఇటువంటి సర్వేలకు కంపెనీలు కొంతమంది కొత్త దుకాణాలు తెలుసుకుంటారు కదా. ఇప్పుడు ఒక కొత్త సర్వే చేసిండ్రు అయ్యి. అది ఎవరి గురించి అయ్యి అంటే జగనాల్ సార్ గురించి, పవనాల్ సార్ గురించి. ఈ లిద్దట్లల్లో ఎవరు తోపు, ఎవరు మంచి లీడర్, ఎవరికి మెజారిటీ ఉన్నదన్న ముచ్చట్లల్లో పబ్లిక్ దగ్గర సమాచారం సేకరణ చేసిండ్రంట. అందులో నేను చెప్పాను ఎవరు హిట్టు ఎవరు పట్టో మీరే చూడండి. ఇక ఈ సర్వే అనేది జనాలల్లో బాగానే నానుడి ఉన్నది. మరి అది నిజమో పేకో అనేది ఎవరికి తెలియదు, కానీ ఈ సర్వేల మీద బాగా మంది నమ్మకం పెట్టుకుంటారు. దాన్నే ఆధారితం చేసుకొని ఈ సర్వేల పలానోళ్ళు గెలుతారంట, పలానోళ్ళకు మెజారిటీ ఉన్నదంట అనే మాటలు గట్టిగానే వినబడుతుంటాయి. ఇక ఇట్లా కొన్ని సర్వేలు సక్సెస్ఫుల్గా అయితే కొన్ని సర్వేలు డిఫాల్ట్ అయిపోతాయి, వేస్ట్ అయిపోతాయి, టైం దండగా అయిపోతుంది. అనుకున్న సర్వేలల్లో ఒక ఇసుమంతా కూడా వర్కౌట్ కాకుండా తల కిందులు బొమ్మ బొరుస అవుతుంది. ఇటువంటి రాజకీయంలల్లో కామన్. సరే, ఇప్పుడు ఈ సర్వే ముచ్చట ఎందుకు చెప్తున్నాం అంటే జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ దేశంలో టాప్ ఎవలనే దాని మీద ఒక సర్వేను నిర్వహణ చేసింది ఒక సంస్థ. ఈ సర్వే ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. అది కూడా దేశంలోనే టాప్ పర్సనాలిటీ పేరుతోని కొనసాగింపు చేస్తున్నటువంటి ఇద్దరు లీడర్ల మధ్యన వారు ఎప్పుడు ఉంటది కదా. ఇక ఈ వారుకు సంబంధన చేసి అసలు ఇద్దరిట్లా ఎవరికి ఏపీలో ఫాలోయింగ్ ఉన్నదని చెప్పి ఒక సర్వేను నిర్వహణ చేసిల్లట. అయితే ఇలా పదమంగా ఇక వైసీపీ పార్టీ పెద్ద అయినటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సారు ఒకలైతే జనసేన పెద్ద అయినటువంటి పవన్ కళ్యాణ్ సార్ ఓగలన్నాడు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ సార్ డిప్యూటీ సీఎం గా ఉన్నాడు కదా, ఆయన పనితీరు ఎట్లున్నది, పాలన ఎట్లున్నది అనే దాని మీద ఇంతకు ముందు జగనాల్ సార్ చేసినటువంటి పాలన మీద కూడా సర్వే చేసిల్లట. అయితే ఇటువంటి టైంలల్లా గ్లోబల్ బాక్స్ ఆఫీస్ అనే ఒక సర్వే సంస్థ ఈ నెల 21 నుంచి 28వ తేదీ దాకా ఒక సర్వేను సోషల్ మీడియాలకు తీసుకొని వచ్చింది. ఇందులో ఏపీ డిప్యూటీ సీఎం పవనాల్ సారుకు మాజీ సీఎం జగనాల్ సారుకు ఎవరికి ఎక్కువ ప్రజాదరణ ఉన్నదో అన్నట్టుగా సర్వే చేత బట్టిల్లు. అయితే ఇంట్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సార్కు 63% ఉన్నదట, డిప్యూటీ సీఎం పవనాల్ సార్కు 37% వచ్చిందట. అంటే మెజారిటీ ఎక్కువ జగనాల్ సార్కు వచ్చిందట. ఇక ఇప్పుడు ఈ సర్వే ముచ్చట తెలుసుకొని చాలా మంది నోరెళ్ళ పెడుతున్నారు. అగ్గో గిదెక్కడి కథరు, ఇదంతా ఫేక్ సర్వే. కూటమి సర్కారు ఏర్పడి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయి దగ్గర ఇప్పటికి ఏడాది కాబోతున్నది. జూన్ 4వ తారీఖు నాటికి ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు, పబ్లిక్ తోని మాట్లాడుతున్నాడు, పబ్లిక్ లలోనే ఉంటున్నాడు. ఎప్పుడు ఎక్కడ సమస్య వచ్చినా కూడా షటుక్కున రియాక్ట్ అవుతున్నాడు. ఇప్పుడైనా లోకల్ లీడర్ కాదు, చాలా పెద్ద జాతీయ స్థాయిలో పేరు పొందినటువంటి లీడరు, ఇంచుమించు మోడీ సార్ తోటి సమానంగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ పవన్ కళ్యాణ్ సార్ ఏ రాష్ట్రానికి పోయి బీజేపీకి సపోర్ట్ గా చేసిన ప్రతి నియోజకవర్గాలల్లో విజయ కేతనం ఎగరేసిందనంటే పవన్ కళ్యాణ్ స్టామినా గది. ఆయన గురించి ఎవరిని అడిగినా పాజిటివ్ గా మాట్లాడతారు. చెప్పులు లేని వాళ్ళకు చెప్పులు ఇస్తున్నాడు, బట్టలు లేని వాళ్ళకు బట్టలు ఇస్తున్నారు, ఆపదలు ఉన్న వాళ్ళకు పైసలు ఇచ్చి ఆదుకుంటున్నాడు. ఏదైనా సమస్యలు వస్తే స్వయంగా నన్నేనా క్యాంప్ ఆఫీసులనే కలవనరు అని చెప్పి కూడా చెప్తున్నాడు. మరి గిసొంటి లీడర్ ఎప్పుడు పబ్లిక్ లలో ఉండేటోనికి 37%, అసలు అసెంబ్లీకి కూడా రాకుండా 11 సీట్లతోటి అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని దౌర్జన్యాలతోనే రాష్ట్ర రాజకీయాలను బ్రట్టు పట్టించిండన్న టాకు తెచ్చుకున్నటువంటి జగనాలు సార్కు ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. గైనకు 67% ఎట్లా వస్తుంది అనే డౌట్ అనుమానాలు పెద్ద తలపండిన రాజకీయ నాయకులు కూడా డిస్కషన్ చేస్తున్నారట. కావాలని వైసీపీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి దుష్ప్రచారం అని చెప్పి కూడా గట్టిగానే కామెంట్లు ఇట్లా ఎవరికి దోసినట్టు అలు పెడుతున్నారు. ఏదేమైనా వాస్తవాన్ని మనం తెలుసుకోవాలంటే గత పాలనలో జగనన్న పాలన ఎట్లున్నది, ఇప్పుడు డిప్యూటీ సీఎం పనితీరు ఎట్లున్నది, అసలైన రియాక్ట్ అవుతున్నాడా, ఆఫీస్కి వస్తున్నాడా, పబ్లిక్ తో మాట్లాడుతున్నాడా, ఏదైనా సమస్య వస్తే దానికి సొల్యూషన్ చెప్తున్నాడా. ఇక పవన్ కళ్యాణ్ సార్ అధికారంలోకి వచ్చి సంవత్సరం కాబోతున్నా కూడా ఆయన చేసినటువంటి పనులు ఇంతకు ముందు గాని ఇక ముందు గాని చెయ్యవోరు ఏ లీడర్ కూడా అనే మాట కూడా గట్టిగానే వినబడుతున్నది. ఎందుకంటే కుంకి ఏనుగల ముచ్చట గాని అనేక రకాల విషయాల మీద కూడా ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతున్నాడు. ఎక్కడెక్కడైతే ల్యాండ్లను అద్దగోలుగా కబ్జా చేసుకున్నారో వాళ్ళందరి ల్యాండ్లను గుంజుకునే పనులు ఉన్నది. సర్కారు చేత పట్టుకునే ఆలోచనలో కూడా ఉన్నది. ఎప్పటికప్పుడు తర్జుమాలు చేసుకుంటా 1-4 సార్లు ఆలోచనలు చేసుకుంటా అక్రమాలకు అన్యాయాలకు ప్రభుత్వ సర్కారు భూములను గుంజుకున్నోళ్ళ బెండు తీసే పనులు కూడా పక్కాగా ఉన్నాడు. ఇచ్చినటువంటి పదవిని పర్ఫెక్ట్ గా పూరాగా చేస్తున్నాడు అయ్యా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పి చాలా మంది కితాబులు ఇస్తున్నారు. కాకపోతే ఈ సర్వే ఎవరైతే గ్లోబల్ బాక్స్ అనే కంపెనీ చేసిందో ఇదంతా ఫేక్ అని చెప్పి చాలా మంది మస్తు కౌంటర్లు ఇవ్వబట్టిండ్రు, కామెంట్లు ఇవ్వబట్టిండ్రు. ఇక ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే ఎన్ని సర్వేలు వచ్చినా ఎన్ని చేసినా పబ్లిక్ మాత్రం లీడర్లను గమనిక చేస్తూనే ఉంటారు, పార్టీలను దృష్టిలో
పెట్టుకుంటూనే ఉంటారు. ఏ రాజకీయ పార్టీ ఏం చేసింది, ఏ నాయకుడు ఏం చేసిండు, ఇప్పుడున్న పాలన ఎట్లున్నది, అది మంచిగా ఉన్నదా, ఇది మంచిగా ఉన్నదా, ఇంట్లో బెస్ట్ లీడర్ ఎవరనేది ప్రతి ఒక్క కామన్ మనిషికి సర్వేలు లేకపోయినా తెలుసు. చివరాఖరికి ఓటు బ్యాంకుల ఎవరికి గుద్దాలనో వాళ్ళ మతిలు ఉన్న వాళ్ళకే గుద్దుతారు తప్ప ఇటువంటి సర్వేలను నమ్ముకొని ఎవరు సుతం ఓటు ఎయ్యరు కాక ఇయ్యరని చెప్పి కరాఖండిగా ఇది ఫేక్ అని చెప్పి గట్టిగానే కామెంట్లు కౌంటర్లు ఇస్తున్నారయ్యా ఈ గ్లోబల్ బాక్స్ అనే కంపెనీ చేసిన సర్వే మీద.